వెల్కమ్ బ్యాక్. బులెటిన్ అప్డేట్ చూద్దాం. పెద్దపల్లి సెగ్మెంట్ను అన్ని రంగాల్లో అగ్రభాగాన నిలుపుతామన్నారు ఎమ్మెల్యే విజయ రమణారావు. నియోజకవర్గ సమగ్ర అభివృద్ధి సంక్షేమానికి తొలి ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు. ఇందులో భాగంగా ఆయా గ్రామాలను అనుసంధానం చేస్తూ రోడ్ల విస్తరణ చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. నియోజకవర్గంలో పలు రోడ్లకు ఎమ్మెల్యే విజయ రమణారావు శంకుస్థాపనలు చేశారు. కాపులపల్లి నుండి గోపయ్యపల్లి వరకు, నారాయణరావుపల్లి నుండి సాంబయ్యపల్లి వరకు బీటీ రోడ్ల నిర్మాణం పనులను ప్రారంభించారు. ఎన్నికల ముందు ఇచ్చిన ప్రతి హామీని దశల వారీగా అమలు చేస్తున్నామని గుర్తు చేశారు ఎమ్మెల్యే విజయ రమణారావు. రానున్న సంక్రాంతికి రైతులకు ఏడాదికి ఎకరాకు 15,000 రైతు భరోసా చెల్లిస్తామని తెలిపారు. ఎందుకంటే ఎప్పటి నుంచో ఇది చాలా పెండింగ్ ఉన్నటువంటి రోడ్డు. ఇది గోపాయపల్లె కానీ మరి గోపాయపల్లె మీద నుండి వచ్చే గ్రామాలకు కూడా ఇటు కాపులపల్లె, కనగర్తి, ఇటు రాగినేడు, అక్కడి నుంచి బ్రాహ్మణపల్లి, అటు అప్పన్నపేట మెయిన్ రోడ్కి వెళ్ళాలన్నా, రాజీవ్ రాజాకి వెళ్ళాలన్నా ఇది మెయిన్ లింక్ రోడ్. ఇది మరి ఈ రోడ్డు నిర్మాణం కూడా తొందరలోనే మొదలుపెట్టి ఈ ఎండాకాలంలో దీన్ని పూర్తి చేసే విధంగా మరి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అదే కాకుండా మరి ఒక పక్క అభివృద్ధి కార్యక్రమాలు, మరి ఇంకొక పక్క సంక్షేమ కార్యక్రమాలు కూడా ఎక్కడా తగ్గకుండా మరి ప్రతి సంక్షేమ కార్యక్రమాన్ని కూడా ఇవాళ రైతాంగానికి కానీ పేద ప్రజానికానికి కానీ చేరే విధంగా ఈ ప్రభుత్వం మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో అన్ని విధాలుగా మరి ముందుకు పోయేటువంటి విషయాన్ని ఈ సందర్భం మీకు గుర్తు చేస్తూ ఉన్నాం. ప్రధానంగా ఇవాళ రైతులకు సంబంధించి మరి మన కాపులపల్లె గ్రామం చూసుకున్నా, పెద్దపల్లి మండలం చూసుకున్నా, పెద్దపల్లి నియోజకవర్గం చూసుకున్నా, మొన్న ఏదైతే వర్షాకాలంలో మరి రైతులకు బోనస్ ఇస్తాం, 500 రూపాయలు క్వింటాలకు బోనస్ ఇస్తాం, మీ రైతులు సన్నవడ్లు పెట్టండి, బోనస్ ఇచ్చేటువంటి బాధ్యత ప్రభుత్వాన్ని అని చెప్పి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట ఇచ్చినటువంటి మాట తప్పకుండా ఇవాళ రైతులకు మరి 500 రూపాయల బోనస్ను ప్రతి క్వింటాల్ వడ్లకు ఇవ్వడం జరిగింది.